దేవుని యొక్క కృపలో మరి వాక్య భాగానికి మనం వెళదాం. చదవబడినటువంటి భాగములో గత వారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నాం. 17వ అధ్యాయము 3వ వచనములో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము కొద్దిమంది కావచ్చు, ఒకరు ఇద్దరు కావచ్చు, ముగ్గురు నలుగురు కావచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నిర్దోషమై ఉండాలన్నది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. 15వ అధ్యాయము కీర్తన గ్రంథము 1వ వచనం ఒకసారి చదివితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యథార్థత అన్నది మనిషిలో ఉన్నప్పుడు పాపము దరిచేరడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి గాబ్రియల్ గారు చెప్పారు, నాకు దిగుతున్నప్పుడు మెట్ల మీద నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడిపోయాను. దేవుని యొక్క కృపలో నాకైతే ఏమీ కనిపించలేదు, నన్ను దేవుడు కాపాడాడు, మరి నాకు ఏ విధమైనటువంటి గాయములు కలగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించినప్పుడు, దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు, దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు దేవుని దృష్టికి నిర్దోషి అయినటువంటి వాడు దీవింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే అక్కడ అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవునంటే అవును, కాదంటే కాదు, దేవుని యొక్క ఉద్దేశంలో నిజము పలికేటువంటి వాళ్ళు, సత్యాన్ని పలికేటువంటి వాళ్ళు, ఉన్నది ఉన్నట్టుగా పలికేటువంటి వాళ్ళు, చావుకైనా సిద్ధమే కానీ మాటలో పొరపాటు లేకుండా బ్రతకడమే క్రైస్తవుని యొక్క లక్షణం. చంపుతారనవచ్చు, భయపడవచ్చునేమో, కానీ దేవుని యొక్క కృపలో మాట తప్పనటువంటి వాడుగా జీవించుట యథార్థత కలిగి జీవించేటువంటి వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో నడుచుచున్నటువంటి మార్గములో స్థిరత్వము చాలా అవసరం. స్థిరమైనటువంటి మనస్సు చాలా అవసరం. దేవుని యొక్క కృపలో అయ్యగారు ఎంతో దూరం నుంచి ప్రయాణమయ్యి ప్రాంతంలోకి వచ్చేసారు. దేవుని రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప లేకపోతే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క ఉద్దేశం కాకపోతే అది నెరవేరడం కూడా కష్టమే. ఎవరికైనా సరే, ఏ స్థితిలో ఉన్నటువంటి వారికైనా సరే, దేవుని సన్నిధానంలో మొట్టమొదటిసారిగా మాట చాలా శ్రేష్టమైనది, మాట చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. మాటతో బ్రతకాలి. మాట మీద నిలకడగా ఉంటే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో ఇంకొక మాట మనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించదు. ఇక్కడ ఒకటి, దేవుని యొక్క మాటలు మనము వినిన ఎడల అంటే వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి, దాన్ని అనుసరించాలి, దాని యొక్క ఉద్దేశములో నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి.
చెప్పిన మాటను చేయగలిగినటువంటి వారముగా, చెప్పిన మాటను నెరవేర్చేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశములో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున నువ్వు చేయాలి. ధర్మశాస్త్రము చొప్పున నువ్వు చేయాలి. వాక్యోపము దేశము విన్న మనము వాక్యానుసారమైనటువంటి జీవితము కలిగి మనము కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. స్తోత్రం. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము మనం కలిగి ఉండాలి. అక్కడ కింద మాట్లాడు, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాట వింటే దీవెన, దేవుని మాట ప్రకారముగా నడుచుకుంటే దీవెన, దేవుని యొక్క ఉద్దేశంలో నడుచుచున్నప్పుడు దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇంకొక మాట అంటాడు, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవునికి స్తోత్రం కలుగును. ఇదేమన్నా అర్థం ఉందా? ఒక పక్క దీవిస్తానన్నాడు, నువ్వు మాటింటే దీవిస్తానన్నాడు, నీకు అన్ని దీవెనలే అన్నాడు. మళ్ళీ ఇక్కడ అంటాడు, నువ్వు నీతిగా బ్రతుకుతుంటే నీకు అనేక శోధనలు వస్తాయి. నువ్వు నీతిగా బ్రతికినప్పుడు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. నువ్వు నీతిగా బ్రతుకుతుంటే అనేకమైనటువంటి అవమానాలు వస్తాయి. కానీ వాటన్నిటినీ మనము భరించగలిగినటువంటి వారముగా ఉంటే, కింద బాగా చూద్దాం, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోధనలు వచ్చినాయంటే ఆ శోధనలు, ఆ బాధలు, ఆ కష్టాల నుంచి అన్నిటి నుంచి దేవుడే తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టాలు, బాధలు, శోధనలు అన్నీ కూడా దేవుడే తొలగిస్తాడు. దేవుడు తొలగించడానికి కారణం ఏంటంటే, అక్కడ చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ఆ చదివిన కింద భాగం. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా.
శోధన కలిగినప్పుడు స్థిరముగా నిలబడి ఉంటే, అటు ఇటు తొలగకుండా ఉంటే, దేవుడు నిన్ను శోధించినప్పటికైనా సరే నువ్వు సువర్ణముగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోధన కలిగినప్పుడు మాత్రమే దేవునిలో స్థిరముగా ఉండగలిగిన వారముగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటన్నిటినీ దేవుడు నీ నుంచి తొలగించేసేస్తాడు. నీ దరికి కూడా రావు, నీ అద్దరికి కూడా రావు. నీతో ఉండడానికి ఆ శోధనలు వీలు పడవు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత శోధనలు వచ్చినా సరే వాటి కోసము నువ్వు దేవుని సన్నిధానంలో స్థిరపడి నువ్వు జీవిస్తుంటే అవి నీకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి శోధన అన్నది ఎలా వస్తుందని అంటే, ఒక్కొక్కసారి మన హృదయాలను పరిశీలించడానికి, మన హృదయాలను పరీక్షించడానికి అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రాహాము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ విశ్వాసానికి తగినటువంటి గొప్ప పరీక్ష అతనికి వచ్చేసింది. ఒక కుమారుడు 100 సంవత్సరాల వృద్ధాప్యములో దేవుడు దయచేశాడు. పరీక్ష గొప్పదే, కానీ ఆ పరీక్షలో నెగ్గగలిగినటువంటి దేవుని యొక్క జ్ఞానము అతనికి దేవుడు కలుగు చేశాడు. దేవుని యొక్క శక్తి అతనికి కలుగు చేశాడు. కానీ ఆ ధైర్యం కూడా దేవుని మీద ఆధారపడి దేవుడి మాటను నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు నేను శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ వాటన్నిటిలో జయించగలిగినటువంటి విశ్వాసము మనలో చాలా అవసరం. కానీ అబ్రహాము తనకు కలిగినటువంటి శోధన ఎంత గొప్పదంటే, ఒకవేళ 10 గొర్రెలు ఇవ్వమంటే, 100 గొర్రెలు ఇవ్వమంటే, 100 ఎద్దులు ఇవ్వమంటే, 100 ఆవులు ఇవ్వమంటే, లేకపోతే కలిగిన ఆస్తిలో నీకు సగం నాకు ఇవ్వమంటే ధారాళముగా అబ్రహాము ఇచ్చిండేవాడు. కానీ అవన్నీ ఇస్తాడని దేవునికి తెలుసు. అవన్నీ దేవునికి అబ్రహాము ఇస్తాడని దేవునికి తెలుసు. కానీ వాటన్నిటినీ అడగలేదు. కానీ ఆశ కలిగి, ఆప్యాయత కలిగి, హృదయములో చాలా ప్రేమ కలిగినటువంటి ఆ బంగారంటి ముద్దుల బిడ్డను దేవుడు అడిగేసేసాడు. ఇక ఆ బిడ్డ తర్వాత బిడ్డలు ఇంకా లేరు, కానీ అయినా సరే దేవుడు ఆ ఒక్క బిడ్డనే అడిగాడు. కానీ ఆ ఒక్క బిడ్డ కోసము దేవునికి ఇవ్వడానికి వెనకం చేయలేదు. ఏమైనా సరే ఆయనలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, 100 సంవత్సరాలకు దేవుడు ఈ ఒక్క బిడ్డనిచ్చాడు, కానీ ఈ బిడ్డనే దేవుడు అడుగుతున్నాడంటే నాకు ఇంకా దేవుడు బిడ్డలు ఇస్తాడు, ఇంకా నాకు బిడ్డలు కలుగుతారు. ఆయన ఇవ్వగలిగినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము నా మీద ఉంది అని నమ్మకం కలిగాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుని మీద కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటన్నిటినీ సహించుకునేటువంటి ధైర్యము, విశ్వాసము, నమ్మకము ప్రతి బిడ్డలో అవసరం. కానీ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అడ్డకిచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే షారా. ఆమె అయితే ఆ విషయం తెలుసుంటే ఎట్టుండేది తెలుసునా? లబ నోరు కొట్టుకొని కేకలేసి ఏడ్చి ఆ దేశమంతా అల్లకొల్లరం చేసి ఉండేది. ఎందుకంటే చాలా మృదువైన మనస్సు స్త్రీకి. కానీ షారాకు తెలియకుండానే, తన భార్యకు చెప్పకుండానే ఆయన గంత కట్టేశాడు. కట్టెలు తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట అంటాడు, పోతూ ఉన్నప్పుడు, నానా మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, పనివారు ఉన్నారు, గాడిద ఉంది, నువ్వున్నావు, నేనున్నాను, అక్కడ దేవునికి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడుంది అని అడుగుతాడు. ఒక మాట అంటాడు, నువ్వేనంటే ఇది పారిపోతాడేమో, లేకపోతే నువ్వేనంటే ఏడుచ్చుడేమో. కానీ ఏమి చెప్పకుండా ఏమంటాడు? దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయం కూడా మీరు ధైర్యంగా చెప్పగలిగేది ఒకటే,
ఎంత శోధన వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా కానీ ఇవన్నీ ఎంతసేపు దేవుడే చూసుకుంటాడు. ఆ మాట నీ హృదయంలో కనుక వచ్చేస్తే అది ఎంత ఆటంకమైంది కానీ, అది ఎంత అభ్యంతరమైంది కానీ, అది ఎంత శోధనైనా సరే దేవుడు దాని నుంచి తప్పిస్తాడు. కానీ నీ మాటను బట్టి నువ్వు దేవుని మీద భారం పెట్టి. అందుకే ఆయన అంటాడు ఒక మాట 91వ కీర్తన 14వ వచనంలో అంటాడు. 91వ కీర్తన 14వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా కదా. దావీదు బాలుడు, గొల్యాతు బలాఢ్యుడు, 6 అడుగుల జానుడు ఎత్తుగలిగిన వాడు, 6 మూరల జానుడు ఎత్తుగలిగిన వాడు. 6 మూరలు అంటే ఎంత అండి? మూర 1.5 కదా. 6 మూరలు అంటే 9 అడుగుల జానుడు, దాదాపుగా 10 అడుగులు. 10 అడుగులు అంటే ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటా. ఎత్తు అంత నిలబడి ఉన్నాడు గజానబావుడు. ఓ బలమైనటువంటి వాడు. వాడు చూస్తేనే భయం వస్తుంది. ఈ బాలుడు చిన్నోడు, కానీ ఇతను ప్రేమిస్తున్నది ఒకటి. ఇతన్ని ప్రేమిస్తున్నది ఒకటే. దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నాడు, అంతే. ఇంకెవ్వరిని ప్రేమించలేదు. దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నాడు. దేవుడంటే బాగా ఇష్టము, ఎక్కువ ఇష్టము. దేవుడంటే ప్రాణం పెడతాడు. అంత విశ్వాసం కలిగినటువంటి వాడు దావీదు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈ మాట ఏనండి, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన నా దేవుణ్ణి దూషిస్తాడా? అది కోపం వచ్చేసింది అతనికి. ఎందుకు? తన దేవుణ్ణి, అవతల విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి వాడు, లోక సంబంధంగా ఉన్నటువంటి వాడు, 10 అడుగులు ఎత్తుగలిగిన వాడు అయినప్పటికైనా సరే వాడు మాట్లాడుతున్నాయంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి దూషిస్తున్నాడు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప ధైర్యము కేవలము అతని మీద ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప విశ్వాసము మాత్రమే, నమ్మకం మాత్రమే. ఏం నమ్మకం తెలుసా? ఏం నమ్మకము? ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటి? ఆయన చూసుకుంటాడు, అది ఒకటి. గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటితో దాన్ని చంపి తన గొర్రెను కాపాడుకున్నాడు. సింహాన్ని చంపి సింహపు నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను బయటికి తీశాడు. అది వేసేసింది కదా. దవడను ఇట చీల్చి ఆ నోట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లను బయటికి తీసి బ్రతికించుకున్నాడు. అంత ధైర్యవంతుడు అతను. అప్పుడు అనుకుంటాడు, ఆ సింహాన్నే చీల్చి చంపేశాడు నా దేవుడు, ఎలుగుబంటిని చంపేశాడు నా దేవుడు, వీడంతా అంటాడు. అర్థమైందా? వీడంతా నా దేవునికి. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. శోధన వచ్చిందని, బాధ వచ్చిందని, అప్పులైనాయనో, కష్టం వచ్చిందనో, బాధ ఉందనో, లేకపోతే బాగలేదనో, అనారోగ్యంలో ఉన్నాననో అని కాదు. కానీ దేవునికి అసాధ్యమనేది ఈ లోకంలో ఏమీ లేదు, అంతే. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒకడేం చేస్తాడంటే, రాజుగారు పోతుండంట. రాజుగారు పోతుండు. ఎలిజబెత్ అమ్మ, రాజు పోతుండంట. రాజు ఏమిట్లో పోతాడు? రథంలో పోతాడు. రాజు రథంలో పోతా ఉండంట. నాలాంటి వాడు ఒకడు ఆ దారిని పోతా ఉండంట. పోయేవాడు ఏం చేస్తున్నాడు? పాపము ఆ ఊళ్ళేకి పోవాలా. ఈ రాజు ఏం చేశాడంటే, రాజు కూడా ఊళ్ళేకే పోవాలి కదా. రాజు కూడా ఊళ్ళేకే పోవాలంటే వీడు నెత్తిన గడ్డి పెట్టుకొని పోతా ఉండంట. గడ్డి నెత్తిన పెట్టుకొని పోతా ఉంటే రాజుగారు, ఇది ఎవడరా పాపము మనోడిలాగే ఉన్నాడు, రథమాపు అని చెప్పేసి
ఆ రథసారథికి చెప్పేశాడు, రథం ఆపేసే తర్వాత యాడికి పోవాలంటే నేను ఊళ్ళోకి పోవాలా అన్నంట. అంటే ఇది మేము కూడా ఊళ్ళోకే పోతున్నాము, ఈ గడ్డి మేము ఎత్తుకొని నడవలేక నడుస్తున్నావు నువ్వు, మరి నువ్వు రథం ఎక్కువ అని చెప్పేసి అంటే వీడేం చేశాడు తెలుసునా, రథం ఎక్కాడు కానీ రథములో కూర్చున్నాడు కానీ ఏం చేస్తున్నాడు, గడ్డి నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడంట. రాజు ఒకసారి తిరిగి చూస్తే ఏందిరా ఈడు కూర్చోమని చెప్పినాను గడ్డి కింద పెట్టలేదు, నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు, వీటి సంగతి ఏందంటే అయ్యా నువ్వు నా కోసం ఆపేసావు, నన్ను మాత్రమే ఎక్కించుకున్నావు, నన్ను మాత్రమే అది రథంలో కూర్చోమని చెప్పావు, నా గడ్డికి కాదు కదా, ఎవడు బురువాడు మోస్తే మంచిదిలేయ్యా అన్నాడు. హల్లెలూయా. ఎవడు బరువాడు మోస్తే చెప్పి రథంలో కూడా గడ్డిని అట్లా మనం దేవుడు నీ భారము నా మీద మోపమని ఎన్నోసార్లు చెప్తే నా భారాన్ని నేనే మోస్తుంటా కానీ దాన్ని దేవునికి అప్పచెప్పడం లేదు. అందుకే అంతలావు యుద్ధ ప్రవీణుడైనటువంటి ఆ గొల్యాతు దగ్గర నిలబడి దావీదు మహారాజు ఏమంటాడంటే, ఈ యుద్ధము యెహోవాదే, నాదేముంది నాయనా, నాది ఏమి లేదు. ఆ మాట ఒక చిన్న రాయితో ఆ గొల్యాతును చంపడానికి వీలు పడింది కదా, చిన్న రాయి అంతే. ఈయన ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు, 6 5 గట్టిగా 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 కూడా తెలియదు, 5 6 కూడా తెలియదు కదా. 5 రాళ్ళు తీసుకుంటే 5 రాళ్ళు ఒక రాయే ఉపయోగపడ్డది, ఇంకా 4 రాళ్ళు మిగిలిపోయాయి. అంటే ఏంటంటే ఆ రాయిని దేవునికి అప్పచెప్పి ఆ యుద్ధం ఆడాడు. అర్థమైందా? ఆ యుద్ధము ఆ రాయితో గెలవడానికి రాయిలో ఎవరున్నారు, రాయిలో దేవుని యొక్క శక్తి ఉంది. ఈయన మాట దీవింపబడింది. ఈ మాట దేవుని యొక్క ఉద్దేశంలో ఏమంటాడంటే, ఎప్పుడైనా సరే మన భారాన్ని మనం ఎప్పుడు మోసుకోకూడదు. వాస్తవం. ప్రార్థనా జీవితంలో నువ్వు అప్పచెప్తూనే ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, మీకు శోధన వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, పొద్దున్నే చీకటితో ఒకవేళ 6 గంటలకు లేచి ప్రార్థన చేస్తావేమో కానీ వదిలిపడేసేసేయి, రాత్రి ప్రార్థన చేస్తావేమో అది కూడా వదిలేసేసేయి. నీ సమస్యలకు నువ్వు సరైనటువంటి మధ్యరాత్రి 1 గంట తరువాత నువ్వు మోకరించి దేవుని సన్నిధానంలో నీకున్నటువంటి రోగం కానీ, బాధ కానీ, కష్టం కానీ ఏదైనా సరే నువ్వు దేవునితో ఒకసారి ప్రార్థన చేసి చూడు, దేవుడు వెంటనే దానికి ప్రత్యుత్తరం నీకు ఇస్తాడంతే. ఏదైనా దేవుడు తీసేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎలాంటి కష్టములోనైనా, ఎలాంటి బాధలోనైనా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకే ఆయన అంటాడు, నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు తినే అన్నాన్ని దేవుడు దీవిస్తాడు, తాగే నీళ్లను దేవుడు దీవిస్తాడు, నీకున్నటువంటి రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకేముందండి, తినడానికి తిండి నీళ్ళు, ఆ రోగం లేకపోతే ఇంక అంతకంటే భాగ్యం ఏముంది? ఏమన్నా భాగ్యం ఉందా? అంతకంటే భాగ్యం ఏమీ లేదు. దేవుని యొక్క కృపలో ప్రతి విషయాన్ని బట్టి మనం ఒకసారి పరిశీలిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క కృపలో మనకు అంతకంటే భాగ్యం మనకి ఏమీ ఉండదు. ఏం కావాలి ఇక నీకు? డబ్బు తింటవా? పొలాలు బుట్టలో ఆస్తి తింటవా? ఏమీ లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బ్రతికినంత కాలములో అంత అన్నమే, అంత భోజనము తిని బ్రతకటే. ఆయుష్కాలం అంతట్లో కూడా చూడండి, ఇంత డబ్బు తీసుకొచ్చి నీ ముందర పోసేసి ఈ పూట ఏం తినకుండా ఉండమంటే మనం ఉండలేం. ఆకలి అవుతా ఉంటే ఒరే ఏమన్నా దొరుకుద్దేమో చూడరా, ఆ హోటల్లో ఏమన్నా ఉంటుందా, ఈ హోటల్లో ఏముంటుందంటే మనం అడిగే టయానికి ఒక 4 గంటలు అయితే ఏం లేదయ్యా అయిపోయింది ఇంకేం లేదని చెప్పారనుకోండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అయోమయంలో పడిపోతాం. ఆకలి, డబ్బులు ఉన్నాయి, ప్రయోజనం లేదు, ఆకలికి తట్టుకోలేము. కానీ ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి నీ కృప ఏంటంటే అంత భోజనం. అందుకే అది గొప్ప భాగ్యపడ్డ. ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటే, ఏ కొరత లేకుండా నెలకు సరిపోయేటువంటి ఆహారం, బియ్యము, బ్యాళ్ళు, ఉప్పు, మిరపకాయ, రకరకాలైనటువంటి కావాల్సి ఉన్నటువంటి దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడంటే అంతకంటే భాగ్యం లేదు.
అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము, దేవుడిచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం. ఏంటంటే నువ్వు సంతోషంగా బ్రతికినంత కాలంలో అంత భోజనం తిని, అంత అన్నం తిని, అన్ని నీళ్లు తాగి అది బతకడమే నీకు ఆరోగ్యంగా ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదము ఇంకొకటి లేదు. వాస్తవం, ఎంతోమంది హాస్పిటల్లో బాధపడతారు, రకరకాలైనటువంటి కష్టాలతో వేదనతో ఉన్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్పతనం. అయ్యగారు సాక్ష్యం చెప్పాడు, ఇంత ఎత్తు మెట్లు వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, దాని నుంచి కింద పడ్డానంటే మరి ముక్కైనా గోక్కొని పోవాలి, మూతైనా గోక్కొని పోవాలి, పొళ్ళన్నా రాలిపోవాలి, లేకపోతే చెయ్యన్నా. అయితే ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా చేయగలవా? ఏం చేయలేవు. కానీ వాటన్నిటిలో కూడా మీరు బాగా చూసుంటారు, ఊరకనే అట్టపడి చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. అట్టపడి చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. మీరు బాగా తెలుసు కదా, అట్టపడి చచ్చిపోయిన వాళ్ళు ఉండరు, అట్టపడి కాలు ఇరిగిన వాళ్ళు, అట్టపడి చెయ్యి ఇరిగిన వాళ్ళు, అట్టపడి తలకాయ దెబ్బ తగిలిన వాళ్ళు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దేవుడు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనక నేను నిన్ను తప్పిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే అన్ని ఆటంకాలు, అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు, అన్ని శోధనలు, అన్ని ఎదురుగా వచ్చినటువంటి సమస్తమును దేవుడు తప్పించేస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేయాలని, తన స్వాస్థ్యముగా ఎంచుకోవాలని దేవుని యొక్క కృపలో. ఒకప్పుడు మనము పాపులము, ద్రోహులము, అనేకమైనటువంటి పాపాలతో ఉన్నటువంటి వారము. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, దేవుని సన్నిధానంలో నిలబెట్టాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు నమ్మకమైన వాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంతే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు నీకు తగిన ప్రతిఫలమును కలుగు చేస్తాడు. ఆ కింద భాగం 15 వచనం చదివితే, 15వ వచనం 91 కీర్తన, 91 కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, సమీపముగా ఉంటాడు. నీతిమంతునికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవుడు సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను దీవించాలని మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ నేను పొందలేకపోతున్నాం అంతే. దేవుడు ఏ రూపానైనా సరే, ఏ కష్టాలైనా సరే తీసివేయగలిగినటువంటి దేవుడు. కానీ నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడాలి. అందుకే ఆయన అంటాడు అక్కడ యోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, 7వ వచనము కింద బాగా చదివితే, త్వరగా అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, ఇది గట్టి మనసు చేసుకోవాలా. గట్టి మనిషి ధైర్యము కదా. బాలుడు దావీదు కదా, ధైర్యం అంతే. దానియేలుకు ధైర్యం అంతే కదా, ధైర్యం అంతే. 450 మంది ప్రవక్తలను ఏర్పాటు చేశారు వ్యతిరేకంగా ఏలియాకు. దేవుని బట్టి ధైర్యపడ్డాడు. ఆకాశము నుంచి ఆయన ప్రార్థన ఆలకించి అగ్నిగంధకముతో ఆ దహన బలి దేవుడు మరి కాల్చివేశాడు. ధైర్యం అంతే. నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. 450 మంది ప్రవక్తల ఎదుట ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఆకాశము నుంచి అగ్ని కురిపిస్తాడంట. ఒక్కడే. ఎంతమంది ఎంతమంది ఉన్నారు అయ్యా? ఒక్కడే. చుట్టుపక్కల జనాలందరూ ఎవ్వరు లేరు ఆయనకు. ఒక్కడే. ధైర్యం అది అంతే. దేవుని పట్ల ఉన్నటువంటి ధైర్యం అది అంతే. దేవుడు ఈ ప్రాంతమంతా వర్షాన్ని కురిపించకూడదు, కనీసం అంత మంచు కూడా రాకూడదు, అంత గడ్డి కూడా మలవకూడదు. అర్థమైందా? అంత గడ్డి కూడా మలవకూడదు. ప్రభువా ఆపేయి అన్నాడు. ఏం ఆపేశాడు? 3.5 సంవత్సరము వర్షాన్ని ఆపేశాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని రక్షించుదను. నువ్వు ఎప్పుడైనా సరే, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ శోధనలు, ఏ ఇబ్బందులనైనా సరే నువ్వు దేవునికి మొరపెట్టి అంతే. ప్రార్థన చెయ్యి.
దేవుడు నీకు సహాయం చేస్తాడంతే. చాలామంది అది గడ్డి మోపును ఎత్తిన పెట్టుకొని రథంలో కూర్చుంటే ఏం నడిచిపోతే, నడిచిపోయినా ఒకటే, రథంలో కూర్చొని గడ్డి మోపును ఎత్తిన పెట్టుకున్నా ఒకటే. ఏముంది అడేముంది, బరువు నువ్వే మోస్తున్నావు. కానీ దేవునితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్ని విధాలుగా తప్పిస్తాడు. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన దేవుని సన్నిధానంలో శక్తివంతమైనటువంటి ఆయుధం ఏంటంటే నీ ప్రార్థనే. ఎవరో పాస్టర్ చేస్తాడు, లేకపోతే ఎవరో ఆయన చేస్తాడు, కానీ చేయకూడదని చెప్పడం లేదు. కానీ ఆయన చేసే సంగతి కంటే ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేయాలంతే. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, ఎప్పుడైతే దేవునికి అప్పచెప్తావో, అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపించి తిని, ఎట్లాంటి బాధలు కష్టాలు అయినా సరే దేవుడు విడిపిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అదే 17వ కీర్తనలో మరి చెప్పబడినటువంటి మాట, మరొక మాట మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొనుచున్నాను, నాకు కాలు జారలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునిలో నువ్వు స్థిరపడి ఉంటే, దేవునిలో నువ్వు నిలబడి ఉంటే నీ కాలు జారదు. నీకు కాలు జారడానికి వీలు లేదు. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడుగా నువ్వు ఉంటే దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు స్థిరపడి ఉంటే, పొరపాటు చేయడానికి, తప్పు చేయడానికి, ఏ విధమైనటువంటి స్థితిలో కూడా నువ్వు మరి ఆ దేవుని యొక్క కృపను బట్టి జారిపోం. దేవునిలో స్థిరపుగా ఉంటే అది ఎంతైనా సరే, మీకు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చేతబట్టుకొని నడిచిపోవాలంటే వర్షపు వస్తే పర్వాలేదు, కవర్లో పెట్టుకోవచ్చు. బైబిల్ చేతబెట్టుకొని నడిచిపోయేటువంటి నీ పరిస్థితిలో చేతబట్టుకొని పోవాలి, లేకపోతే సంచి ఉంటే సంచిలో తగిలించుకొని పోవాలి. కొంతమంది బైబిల్ పట్టుకొని పోయేదానికే సిగ్గు, బైబిల్ పట్టుకొని పోవడానికి సిగ్గు కొంతమందికి. అయితే దేవుని మందిరానికి రావడానికి కొంతమంది సిగ్గు. నో, అదంతా దాని గురించి ఆలోచనే కానే కాదు. నువ్వు దేవునితో స్థిరపడి జీవిస్తున్నప్పుడు నీకు ఎంత ఇదైనా సరే, ఎంత ఇబ్బందులు కలిగినా సరే, వాటి అన్నిటి నుంచి దేవుడు నీకు తప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.